అఖిల భారత విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో వేలాది మంది విద్యార్థులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఉన్నత భావాలు పెంపొందించేందుకు ఏబీవీపీ కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామంటున్న ఏబీవీపీ నేతలతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అఖిల భారత విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవాడలో గత వారంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ముగింపు కార్యక్రమం వేలాది విద్యార్థులతో కలిసి ఆ ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రధానంగా ఏబీవీపీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తామంటే దీనికి సంబంధించి ఏబీవీపీ వ్యవస్థాపక దినోత్సవం ఏబీవీపీ అంటే ఒక బ్రాండ్ అనేది దేశంలో ఉన్నటువంటి యువతకి ఒక దిక్సూచి ఇవ్వాలి. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దేశం గురించి ఆలోచించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ దేశాన్ని ఏదైతే మనల్ని పరాయి దేశస్తులు పరిపాలించిన తర్వాత ఈ విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో నాశనం చేయడం జరిగింది. ఈ దేశాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పి ఆలోచనతోటి ప్రారంభమైనటువంటి 5 మందితో ప్రారంభమైనటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు సుమారు 77 లక్షల మంది విద్యార్థుల మెంబర్షిప్ తోటి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. అదేవిధంగా జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరిలో కూడా దేశం పట్ల భక్తి భావనలు, ఒక క్రమశిక్షణ నెలకొల్పాలి అంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వల్లే సాధ్యమవుతుందని చెప్పి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గట్టిగా నమ్ముతుంది. దాంట్లో భాగంగానే దేశం మొత్తం కూడా ఈ జూలై 9 నుంచి జూలై 12, 13 వరకు కూడా దేశం మొత్తం కూడా సుమారు 10 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థుల యొక్క పండుగగా ఈ జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని దేశం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు విజయవాడ నడిబొడ్డున సుమారు 1500 మంది విద్యార్థులతోటి ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు గొంతుకగా ఉంటుంది, ఈ దేశానికి గొంతుకగా ఉంటుంది. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందడుగు వేస్తుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా, ఇంకొక ప్రభుత్వం వచ్చినా, గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క అజెండా విద్యార్థుల యొక్క సమస్యల మీద పోరాటం మాత్రమే కాకుండా ఈ విద్యార్థుల్లో దేశభక్తి భావనలు నింపడం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లక్ష్యాల్లో ఒకటని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏబీవీపీ అనేది చూసుకుంటే ప్రధానంగా విద్యార్థుల్లో ఐక్యత దీనికోసమే పనిచేస్తుంది తప్ప రాజకీయాలు కానీ ఎటువంటి ఆ పార్టీకి కూడా ఏబీవీపీ అనేది అనుబంధంగా ఉండదు. ఏదైనప్పటికీ కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారమే తమ ఉండున్న బాధ్యత. అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు అనేది చేస్తున్నామనేది కూడా నేతలు అంటున్నారు. కెమెరా పర్సన్ అలోక్తో శ్యామ్, హెచ్ఎం టీవీ.